తెలంగాణలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇదే చర్చ జరుగుతోంది. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సుప్రీంకోర్టు విధించిన డెడ్ లైన్ ప్రకారం అక్టోబర్ నెలాఖరులోగా సభాపతి డెసిషన్ వెలువడాల్సి ఉంది. మరి ఎమ్మెల్యేల అనర్హత వేటు వేస్తారా? వేటు పడితే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. అంతవరకు వెళ్తే తెలంగాణ రాజకీయం సెగలు కక్కడం ఖాయం. రైట్, దీనిపై అప్డేట్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఈ రోజు జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పును వెలువరించింది. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు స్పీకర్ కు ఆదేశించడం జరిగింది. సో మొత్తానికి స్పీకర్ కు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. సో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న చూడాలి. మోర్ ఓవర్ ఎమ్మెల్యేలు కూడా దీన్ని పొడిగించకుండా ముందుకు సాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో స్పీకర్ అంటే 2 రాజ్యాంగబద్ధ సంస్థలు మధ్య జరుగుతున్నటువంటి ఒక అంశం కాబట్టి, జాతీయ దేశవ్యాప్తంగా ప్రభావితం చేసేటువంటి అంశం కాబట్టి స్పీకర్ విషయంలో నేరుగా సుప్రీంకోర్టులో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. సో ఇట్లా నేపథ్యంలో ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలంటూ సుప్రీంకోర్టు నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించినా గానీ స్పీకర్ కి డైరెక్షన్స్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కోర్టులో ఈ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పైన ఉన్నటువంటి అంశం అంటే ఇప్పటికే మనకు ఐన్యూస్ తో డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనటువంటి రామచంద్ర నాయక్ మనతో మాట్లాడారు. ఆ విషయంలో అంటే ఎమ్మెల్యేల విషయంలో అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అంటే అది వాళ్ళనే అడగండి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి సమాధానం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారా అంటే లేదు, దేవుని కండువాలు కప్పారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. సో ఇదంతా ఊహించే, ఇదంతా ముందుగానే ఊహించి కేసు సీరియస్ అవుతుంది, కొంత క్రిటికల్ గా ఉండేటువంటి అవకాశాలు అనేటువంటి ఉద్దేశంతో బహుశా ఈ కామెంట్స్ చేశారా. స్పీకర్ ఎట్లాంటి విచారణ చేయబోతున్నారు, స్పీకర్ ఎట్లాంటి ఎవిడెన్స్ తీసుకోబోతున్నారు ఈ విషయంలో అన్నది మాత్రం చూడాలి. ఒకవేళ స్పీకర్ ఏదో నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, లేని పక్షంలో స్పీకర్ కూడా కోర్టుకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, కరెస్పాండెంట్ స్వామి కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ స్వామి లైన్ కట్ అయినట్టుంది. సో మొత్తానికి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతారన్న మాత్రం చూడాలి. సో స్పీకర్ ఫిర్యాదు తీసుకునేందుకు కొంచెం ఆలస్యం చేయకుండా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన అంటే గతంలో 6 నెలలు అయినా కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో వాదించినటువంటి అంశం. ఆ తర్వాత ఇంకెంతకాలం నిర్ణయం తీసుకోవడానికి, మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు నిర్ణయం తీసుకోకుండా ఉంటారా, ఇంకొక ఎన్నికల వరకు వెయిట్ చేస్తారా అంటూ కూడా గతంలోనే సుప్రీంకోర్టు చురకలు అంటించింది. సో స్పీకర్ గతంలో డైరెక్ట్ చేశారు, స్పీకర్ ఆ విషయంలో ఎట్లా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ తుది తీర్పు ఇది. స్పీకర్ 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. స్పీకర్ కోర్టులో బంతి ఉంది, 3 నెలల్లో అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండే అవకాశాలు ఉండొచ్చు? అంటే శ్రీకాంత్, ప్రధానంగా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పిందో దీంతో ఇప్పుడు స్పీకర్ కోర్టుకి నిర్ణయం చేరుకుంది. స్పీకర్ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 20 నెలలు అవుతుంది. ఇందులో
2023 డిసెంబర్ తర్వాత వారు జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అప్పటి నుంచి కూడా లీగల్ ఫైట్ కొనసాగుతుంది. రాష్ట్ర హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయి ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం జస్టిస్ గవాయ్ జస్టిస్ మహీం కోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి చట్టసభల్లో సంబంధించిన విషయంలో ఒకవైపు వారి అంతర్గత విషయాల్లో ఒకవైపు సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే విషయం లేకున్నప్పటికీ కూడా వారికి టైం బాండ్ పెట్టడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో మహారాష్ట్ర కేసులో కావచ్చు, అదేవిధంగా అస్సాం కేసులో కూడా సుప్రీంకోర్టు అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయడం కోసం 3 నెలల సమయం విధించినప్పటికీ కూడా అక్కడ అసెంబ్లీల కాల పరిమితం ఇవ్వడంతో అది చేయకుండానే కూడా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో దాన్నే చూపిస్తూ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఇప్పుడు తీర్పు వెళ్లించడం అనేది కూడా ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అంతా ఎదురు చూస్తున్నారు. స్పీకర్ తన పరిధిలో ఇప్పటికే వారు 10 మంది ఎమ్మెల్యేలను పిలిపించి ఇప్పటికే వ్యక్తిగతంగా వారి నుంచి వివరణ తీసుకున్నారు. వివరణలో చాలామంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదు, తాము కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే సీఎంని కలిశామని చెప్పేసి పలువురు సీఎంకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కేవలం దానం నాగేందర్, కడియం శ్రీహరి, కాలయాదయ్య మాత్రమే, పలువురు ఎమ్మెల్యేలు మాత్రమే వివిధ నేరుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో నేరుగా పాల్గొంటూ వారంతా కూడా కనబడుతున్నారు. మిగతా వారంతా కూడా మేము పార్టీ మారలేదు, మేము మా పని మేము చేసుకుంటున్నాము, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే టెక్నికల్గా కొనసాగుతున్నామని చెప్పేసి పలువురు ఎమ్మెల్యేలు చెప్తున్న విషయం కూడా బయట చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు ఇటు గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, గద్వాల నుంచి బండ్ల రామ్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పేసి నేరుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు వీరికి సంబంధించిన విషయంలో ప్రతి ఆధారాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ సేకరించి వారికి అందజేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు దానం నాగేందర్ ఏకంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని నేరుగా పోటీ చేశారు. మరోవైపు శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని నేరుగా కనబడుతున్నారు. పలువురు ఈ పార్టీ మన ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరినట్టుగా బయటికి స్పష్టంగా విజువల్స్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు కనబడుతున్నాయి. వాటన్నిటి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ వాటిని సేకరించి కోర్టుకు కూడా వైపు ఆధారాలను కూడా సమర్పించడం తెలుస్తుంది. మరోవైపు ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే గత 16-17 నెలలుగా వీరికి సంబంధించిన విషయంలో హైకోర్టులో కేసు కొనసాగిన తర్వాత హైకోర్టు కూడా చెప్పిన తర్వాత వారందరూ కూడా పిలిచి వారి వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది, వారి నుంచి వివరణలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఈ విధంగా కొనసాగిస్తే సుప్రీంకోర్టు కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇదే విధంగా దీన్ని డ్రాగన్ చేస్తే కనుక పూర్తిగా కాలపరిమితి అయ్యేంత వరకు కూడా మీరు చర్యలు తీసుకోరా అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు వైపు కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో పార్లమెంటు పూర్తిగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇది సంబంధించి స్పీకర్లు చాలామంది స్పీకర్లంతా కూడా బలమైన అధికార పార్టీ నుంచే ఉంటారు కాబట్టి వారు అధికార పార్టీకి అనుకూలంగా వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి విషయంలో గవర్నర్ కావచ్చు లేకపోతే పార్లమెంటు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి స్పష్టమైనటువంటి నిర్దేశం ఇవ్వాలి, వారికి సంబంధించి సవరణలు చేయాలని చెప్పేసి కూడా సూచిస్తూ ఈరోజు కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఏదైతే రాజీవ్ గాంధీ హయాంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారో దానికి మరింత పదును పెట్టి ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన మరుక్షణమే వారి మీద వేటుపడే విధంగా చట్టాన్ని సవరించాలి. లేకపోతే స్పీకర్ చేతిలో పవర్ పెడితే, చైర్మన్ల చేతిలో పవర్ పెడితే వారు అధికార పార్టీకి అనుకూలంగా వివరించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వారంతా అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అక్టోబర్ 31వ తేదీ లోపు ఈ 3 నెలల టైం బాండ్ వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అంతా వెయిట్ చేస్తున్నారు శ్రీకాంత్. బట్ స్వామి, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అయిన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే వివేకానంద, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా అవే మాటలు మాట్లాడారు. ఆయన బయట కూడా విందాం. బిఫోర్ దట్ ఇంకొకటి స్వామి, ఇందాక మీరు అన్నారు ఒక 3 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్, ఇంకొక ఎమ్మెల్యే, ఇట్లా మొత్తం ఓవరాల్ గా 10 మంది ఎమ్మెల్యేల్లో 3 మాత్రమే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు, పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. సో మిగతా 7 ఎవరైతే ఉన్నారో టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బట్ వాళ్ళు కండువాలు కప్పుకున్నారు. ఆ కండువాలు కాంగ్రెస్ పార్టీ కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అన్నారు తప్ప వేటు వేయండి అని ఏం చెప్పలేదు. స్పీకర్ 3 విషయంలో నిర్ణయం తీసుకుంటారా? సో పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి స్పీకర్ 3 పైన వేటేస్తారా? గంపగుత్తగా 10 మంది పైన వేటేసేటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. సో వాళ్ళు పిఎస్సి చైర్మన్ విషయంలో కూడా అరకపూడి గాంధీకి ఇచ్చారు, వాళ్ళు ప్రతిపక్ష నాయకుడే అంటూ కూడా. ఐ థింక్ స్వామికి నా వాయిస్ రీచ్ అవ్వట్లేదా? పిసిఆర్ అయిపోయింది, వాళ్ళు వాళ్ళ దగ్గర వీడియో తీసుకున్నారు. అదేనా?
యా రైట్, చూద్దాం ఒకసారి వివేకానంద ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. గతంలో ఇలాంటి విషయాల్లో అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ ని పునరావృతం చేస్తూ ఇంకా చాలా స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా స్వాగతించి మరి దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. గతంలో ఇలాంటి విషయాల్లో అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ ని పునరావృతం చేస్తూ ఇంకా చాలా స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా స్వాగతించి మరి దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. గతంలో ఇలాంటి విషయాల్లో అనర్హత వేటు వేసే విషయంలో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు వేరే రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గతంలోనే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 3 నెలల్లో తీర్పు తీసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ ని పునరావృతం చేస్తూ ఇంకా చాలా స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా స్వాగతించి మరి దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. గతంలో ఇలాంటి విషయాల్లో రైట్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది, 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్. సో వీళ్ళంతా నిజంగానే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు పడబోతుందా ఈ 3 నెలల్లో? లేదు, మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అని మాట్లాడతారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందాక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా మాట్లాడడం జరిగింది ఐ న్యూస్ తో. పార్టీ మారారా ఆ ఎమ్మెల్యేలు అంటే మారినట్టు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మారలేదని వీళ్ళు చెప్పట్లేదు. సో పార్టీ కప్పుకున్నది ఆ కండువాలు దేవుని కండువాలు అంటూ గతంలో ఎమ్మెల్యేలు చేసినటువంటి కామెంట్. సో ఇప్పుడు పార్టీ మారారా లేదా ఆ ఎమ్మెల్యేలు చెప్పాలి, లేదంటే స్పీకర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ఇవాళ తుది తీర్పు వెలువరించడం జరిగింది. 3 నెలలు అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు స్పీకర్ కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతారు, ఏ విధంగా విచారణ చేసి వాళ్ళపైన వేటు వేస్తే ఎంతమంది పైన వేస్తారు, ఇవన్నీ కూడా చూడాలి. అంటే బై టైం బీయింగ్ తెలుస్తుంది. సో ఒకవైపు తెలంగాణ ప్రజానీకం కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా పార్టీ మారారని నమ్ముతుంటే వాటికి మారాల్సింది సాక్ష్యాలు కావాలి. వాటికి ఆ సాక్ష్యాధారాలు ఎలా సేకరించబోతున్నారు, స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చూడాలి. ఇట్లాంటి అంశాలు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కావద్దు అన్నది ప్రధానంగా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడం దురదృష్టకరం. సో ఇట్లా నేపథ్యంలో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నటువంటి విధంగా కాకుండా 2 సక్సెస్ కావాలి అన్నది ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పులో మనకు కనిపిస్తున్నటువంటి అంశం. కటా కార్తిక్ గారు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎట్లాంటి నిర్ణయాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం స్పీకర్ నుండి?
యాక్చువల్ గా ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయం ఎలా ఉంటది ఏంటి, ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది 3 నెలలలోపు ఒక డెసిషన్ తీసుకోండి. కానీ ఆ డెసిషన్ ఏం తీసుకోవాలన్నది సుప్రీంకోర్టు గైడ్ చేయలేదు. ఎందుకంటే స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవి, సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగబద్ధ వ్యవస్థ. సో ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ మరొక రాజ్యాంగబద్ధ వ్యవస్థని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక కోణం రీత్యా ఈ నిర్ణయం ఈ రకంగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పలేదు. కానీ 3 నెలల టైం బాండింగ్ తో చట్టం అనేది నిజానికి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పార్టీ మారినా మారుకున్నా మారబోయే ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పుగా మనం చూడాలి. రేపు రాబోయే కాలంలో రేపు ఏ రాజకీయ పార్టీ కోర్టుకు పోవాలన్నా కానీ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని ఉదాహరిస్తూ పోతారు. రాబోయే కాలంలో ఈ కేసు చాలా కేసులకు ఉదాహరణగా మారబోతా ఉంది. ఇది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన తీర్పు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణలో ఉప ఎన్నికలు రావు, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడం జరగదు అంటూ ముఖ్యమంత్రి గారు వాస్తవానికి ఆయన చెప్పకూడదు, ఆయన పరిధి కాదు, స్పీకర్ గారి పరిధి. కానీ ఆయన అసెంబ్లీ సాక్షిగా గతంలో కామెంట్ చేయడం మనం చూస్తాం. దాని మీద సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయినట్టుంది. ఏది ఏమైనా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక ఇబ్బందికరమైన రాజకీయ పరిణామమే. నిజానికి పార్టీ ఫిరాయింపుడు చట్టాలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు దేశంలో రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తా ఉన్నారు, పార్టీ మారినటువంటి ప్రజాప్రతినిధి, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇమీడియట్ గా అతను పదవి రద్దు కావాలి, అక్కడ ఉప ఎన్నిక రావాలి, అతను పార్టీ మారడానికి గల కారణాన్ని ప్రజలకు చెప్పాలి, ప్రజలే యాక్సెప్టెన్స్ తీసుకోవాలి అనేది రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేస్తున్న డిమాండ్. కానీ తెలంగాణలో మాత్రం పొలిటికల్ కల్చర్ వేరేలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదించవచ్చు, తమ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నారుగా అంటే దాన్ని మీరు తప్పుపట్టారు, అది ప్రజలకు చెప్పారు, ప్రజలు చూశారు, మీకు అధికారం ఇచ్చారు. కానీ మీరు నిన్నటిదాకా ఏదైతే తప్పని చెప్పారో ఆ తప్పుని మీరు కొనసాగిస్తే ఎలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు కదా. నిజానికండి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు తీర్పు కాదు, 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో మెర్జి చేసుకుంటే ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ కేసేసింది సుప్రీంకోర్టులో. అప్పుడు కూడా దీని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్పి కోర్టు ప్రకటిస్తే స్పీకర్ గా ఉన్నటువంటి సురేష్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీకి చివరి రోజు ఒక డెసిషన్ తీసుకున్నారు. సో అది ఆ తర్వాత ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఒక 3 నెలల గడువుతో ఇవ్వటం, ఇంతవరకు ఎక్కడా కూడా ఈ డెసిషన్ తీసుకోండి, తొందరగా డెసిషన్ తీసుకోండి, త్వరితగత నిర్ణయం తీసుకోండి అని చెప్పడం తప్ప ఒక టైం బాండింగ్ తో స్పీకర్ కి సూచన చేయటం లేదు. ఇప్పుడు 3 నెలలతో డెసిషన్ తీసుకున్నాను సూచన చేయటం మాత్రం కొంత మంచి పరిణామం అని చెప్పాలి. అయితే ఇప్పుడు చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు మా పార్టీలో ఛాన్స్ అని మీరు చెప్పొచ్చు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మేము కప్పుకున్నది జాతీయ కండువా, దేవుడి కండువా అని చెప్పొచ్చు కాక. కానీ టెక్నికల్ గా దొరికిపోవడానికి 2-3 రెడీగా ఉన్నారు. మొత్తం పార్టీ మారింది 10 మంది ఎమ్మెల్యేలు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం బాబురావు, కడియం శ్రీఆర్ స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే, తర్వాత దారు నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ మాజీ స్పీకర్, నిజానికి పార్టీ మారిన వాళ్ళు మాజీ స్పీకర్ కూడా ఉన్నారు, వాల్పాడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయనకి నిబంధనలు తెలుసు, మరి ఆయన కూడా రాజీనామా చేయకుండా పార్టీ మారారు. తర్వాత గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే బూడె మైపాల్ రెడ్డి, తర్వాత శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అయితే మరి విచిత్రం, అతనికి టీఎస్సీ చైర్మన్ ఇచ్చారు, అది విపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వాల్సింది. ఇప్పుడు గాంధీ విపక్ష ప్రతిపక్షానికి ఇచ్చాము, ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే. పాడి కౌశిక్ రెడ్డి గాంధీ విషయంలో ఒక పెద్ద యుద్ధ వాతావరణం జరిగింది, నీ ఇంటి మీద గులాబీ జెండా ఎగరేస్తామని. సో వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకుంటే మాకే సంబంధం అని చెప్పి శ్రీధర్ బాబు అన్నటువంటి మాటను కూడా చూస్తే, అంటే వీళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పుకోవడానికి వాళ్ళు భయపడుతున్నారు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి వీళ్ళు భయపడుతున్నారు. సో ఈ లెక్కన మనం జరగబోయే నిర్ణయాలను ఊహించవచ్చు. అఫ్ కోర్స్ ఆ ఒక 3 ఎమ్మెల్యేల విషయంలో తప్పితే. కానీ ఇది ఒక విచిత్రకర పరిణామం అన్న. ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉంటామంటే అంతకన్నా సిగ్గుచేటు ఏముంది? ఇంకా ఒక ఎమ్మెల్యే ఇప్పుడు నేను నిజంగా గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, మరి కప్పుకోనండి బీఆర్ఎస్ కండువా కప్పుకోమనండి, ఇంటి మీద బీఆర్ జెండా ఎగరేసుకోండి, ఆ పార్టీలో ఉంటే తప్పే ఉంది. ఇక తెలంగాణ భవన్ ఇప్పుడు కేటీఆర్ సవరించారు, కానీ మరి తెలంగాణ భవన్కి వచ్చి మా పార్టీ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయమనండి అని అడిగారు. కరెక్టే కదా, మరి పార్టీ పార్టిసిపేట్ చేయాలి కదా. అంటే సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వైపు నుంచి తప్పులు లేవంటే ఉన్నాయి నిజంగా కూడా. ఆ రోజుల్లో తలసాల శ్రీనివాస్ యాదవ్ టీడీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏకంగా మంత్రి అయ్యారు, అది రాజ్యాంగ విరుద్ధం కాదనేది లేదు. కానీ తర్వాత టెక్నికల్ గా దాన్ని బీఆర్ఎస్ పార్టీ సరి చేసుకున్న పని చేసింది. ఏంటంటే శాసనసభ పక్షాల విలీనం, అది 2/3 ఎమ్మెల్యేలు కనుక పార్టీలు మారితే అది శాసనసభ పక్ష విలీనాల కిందకు వస్తుంది. కాబట్టి మేము కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నాం, లేదా టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నాం అని
టెక్నికల్ గా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టెక్నికల్ గా తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి గెలిచింది 64 మంది ఎమ్మెల్యేలు. వీటిల్లో కార్తిక్ గారు ఇంకొకటి, పార్లమెంట్ లో కూడా ఈ చట్టాన్ని ఒకసారి సమీక్షించాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఫిరాయింపులు చేసినటువంటి టైంలో జరుగుతున్నటువంటి జాప్యం, కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు, సో ఇవి చాలా తాత్సారం జరుగుతుంది. స్పీకర్లు నిర్ణయం తీసుకోవడంలో కూడా చాలా లేట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఫిరాయింపుల చట్టంలో పార్లమెంట్ లో దీన్ని చర్చించాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా కనిపించట్లేదా? ఖచ్చితంగా పార్లమెంట్ చర్చించారండి. నిజంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకొని న్యాయవాదులను పెట్టుకొని గట్టిగా ఫైట్ చేసింది కాబట్టి గెలవగలటం సాధ్యమైంది. కానీ అన్ని రాజకీయ పార్టీలకి, అందరి రాజకీయ నాయకులకి సాధ్యమైనటువంటి పని కాదు. నిజానికి పార్లమెంట్ లో దీని సమగ్రమైన చర్చ జరగాలి. పార్టీ ఫిరాయింపుల చట్టం ఎదిపోతుంది, అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఇష్టారీతిన పార్టీలు మార్చేసుకొని వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేకుండా ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ కాదండి, అన్ని పార్టీలో ఈ జబ్బు ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు పార్టీ మారారు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి చర్యలు స్పీకర్ గారు కోడెల శివకుమార్ గారు తీసుకోలేరు. తర్వాత అక్కడ వైసీపీ అధికారులకు వచ్చిన టీడీపీ పార్టీ సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు పార్టీ వైసీపీ పార్టీ వైపు మారారు. కానీ వాళ్ళ మీద స్పీకర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటి అధికారం వచ్చినప్పుడే టీడీపీ పార్టీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో జారయ్యారు. వాళ్ళ మీద అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సబితా ఇంద్రారెడ్డి ఆమె మంత్రి అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యాక్చువల్ గా ఉండే. సో ఇలాంటి గతంలో కూడా జరిగాయి. ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి విషయాలు చిత్తశుద్ధి దొరకలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా అదే విషయాలు విమర్శిస్తూ వస్తే దేశవ్యాప్తంగా వాళ్ళకు నినాదాలు తీసుకుని ఆచరణలో మాత్రం తెలంగాణలో డిఫరెంట్ గా ప్రవర్తించడం అనేది ఒక విచిత్రకరమైన రాజకీయ పరిణామం. పైగా మొండి వాదన, గుడ్డి వాదన, మూర్ఖపు వాదన, వాళ్ళ పార్టీ మారలేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు దాళ నాగేంద్ర ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఖైరతాబాద్ నుంచి. మొన్న ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీపా మీద పోటీ చేశాడు. టెక్నికల్ దొరికిపోయినట్టే కదా. కడియం సీఆర్ ఉన్నారు, వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసింది. కూతురు తరఫున కడియం సీఆర్ ప్రచారం చేశారు కాంగ్రెస్ వాళ్ళని కప్పుకొని. టెక్నికల్ దొరికిపోయినట్టే కదా. సంజయ్ కుమార్ ఉన్నారు, జగిత్యాల ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ బ్యానర్లు కనపడుతున్నాయి, కాంగ్రెస్ మాటలు కనపడుతున్నాయి, రేవంత్ రెడ్డి పిలిస్తే పోయారనేటువంటి అతను స్టేట్మెంట్ కనపడతా ఉన్నాయి. టెక్నికల్ దొరికిపోయినట్టే కదా. సో గూడెం వైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ కి వెళ్ళారు, రేవంత్ రెడ్డితో మీటింగ్ అయ్యారు. ఇప్పుడు అసెంబ్లీకి పోవటం, సెక్రటరీ పోవటం వేరు, ముఖ్యమంత్రిని కలవటం వేరు. గాంధీ భవన్ కి ఎట్టబోతావు? గాంధీ భవన్ ఒక పార్టీ ఆఫీస్ కదా. నువ్వు సెక్రటరీకి పోయి రేవంత్ రెడ్డి కలగలవు, కానీ గాంధీ భవన్ పోయి పీసీ అధ్యక్షుడు మీటింగ్ పెట్టుకున్నావు అంటే నువ్వు పార్టీ మారినట్టే లెక్క కదా. సో ఇలాంటి ఘటనలు అనేక ఉన్నాయండి. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది అవసరం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా, నేను ప్రజాస్వామ్యవాదిగా మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో స్పీకర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, తీర్పు ఏదైతే ఉందో, స్పీకర్ కు 3 నెలల గడువు విధిస్తూ, ఈ గడువులు అంటే ఇప్పటి వరకు వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలి, త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి, ఈ అంశాన్ని ఎక్కువగా జాప్యం చేయొద్దు అంటూ కూడా ఇప్పటివరకు సుప్రీంకోర్టు గతంలో తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ఒక ఖచ్చితమైనటువంటి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. 3 నెలలలోపు అంటే అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది, తీర్పును వెలువరించింది. సో ఇట్లా నేపథ్యంలో స్పీకర్ కోర్టులో బాల్ ఉంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది చూడాలి. సో ఎమ్మెల్యేల సంబంధించి ఎట్లాంటి ఎవిడెన్స్ లను కలెక్ట్ చేసుకోబోతున్నారు, సో స్పీకర్ ఎట్లా వీళ్ళను విచారించబోతున్నారు, వీళ్ళపైన ఎట్లా వేటు వేయబోతున్నారు, 10కి 10 మంది పైన వేటు వేయబోతున్నారా, అట్లాంటి ఆధారాలు ఉన్నాయా, లేదంటే ఇందాక కార్తిక్ గారు మాట్లాడినట్టు, లేదంటే ఇందాక మనం చర్చలోకి తీసుకున్నట్టు కొంతమంది కడియం శ్రీయర్ కానీ, తెల్ల వెంకటరావు కానీ, లేదంటే అరికెప్పుడు గాంధీ పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. ఎట్ సేమ్ టైం ఇటు దానం నాగేందర్ ఏకంగా పార్టీ కండువపైనే ఆయన పోటీ చేయడం జరిగింది ఎంపీగా. సో ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళపైన ఏమైనా టెక్నికల్ గా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వేటు పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నది మాత్రం చూడాలి. స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇది మీ సాధించిన విజయం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ 3 నెలల డెడ్ లైన్ అనేది చాలా సంచలనమైనటువంటి విషయం. ఈలోపు స్పీకర్ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.